వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు గ్రామ దేవతలకు పూజలు. వేద ఆశీర్వచనం ఇచ్చి ఆశీర్వదించిన ఆలయ పండితులు. ఇంకోటిలో దొంతు రమేష్ వైద్య పరీక్షలు పూర్తి. సంబంధం లేని కేసులు నన్ను ఇరికించారు దొంతు రమేష్. మహిళా అధికారులపై ఆరోపణలు చేయడం క్రూరత్వం. పోలీసులు ఎక్కడ తలుపు పగలగొట్టలేదు. సిపి సజ్జనార్. ఏపీ హోంమంత్రి అనిత నివాసంలో సంక్రాంతి సంబరాలు. నాయకులతో కలిసి కేరళ కళాకారుల నృత్యంతో పాల్గొన్న హోంమంత్రి. ఇక డీటెయిల్ చూస్తే నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. దొడ్డి గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించారు. పండితులు వేదాశీర్వచనం ఇచ్చి ఆశీర్వదించారు. అనంతరం సీఎం చంద్రబాబు తన తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు, అమ్మనమ్మ, తమ్ముడు రామ్మూర్తి నాయుడు సమాధుల వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. ఇంటి ఆవరణలోని ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి సీఎం నివాళులు అర్పించారు. సీఎం నారావారిపల్లెలోనే ఉండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సమస్యలు విన్నవించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారి వద్దకు వెళ్లి అర్జీలను అందుకొని పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. సదాశివపేట పట్టణంలో అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సంగమేశ్వర ఆలయం నుంచి అయ్యప్ప ఆలయం వరకు ఆటపాటలు, డప్పులు, మేళాలు, భజనలతో ఊరేగింపు కొనసాగింది. ఈ ఊరేగింపులో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గురుస్వాములు, సమస్త స్వాములు, మరి అదేవిధంగా వేద పండితులు సర్వోత్తమ ఇక అన్న ఉన్నాడు నాయన స్వామి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వర్ణాభరణాలు ఊరేగింపుగా శోభయమానంగా కన్నుల పండుగగా ఈ ఊరేగింపు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఎట్లయితే శబరిమలలో కొందరు వంశీకులు ఆభరణాలు ఊరేగింపు చేయడం, అదేవిధంగా ఇక్కడ కూడా సదాశివపురంలో జిల్లాకి తలమానికంగా ఈ ఊరేగింపు కార్యక్రమం జరుపుకోవడం ఆనవాయితీ. మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగవహించుకున్న శివరాజు గారు, నవీ యాదవ్ గారు, మరి ఇక్కడ నాతో పాటు మాజీ పురపాలక సంఘ కౌన్సిలర్లు, మహిళా తల్లులు, మరి అయ్యప్ప స్వాములు అందరికీ కూడా అయ్యప్ప స్వాములు అదేవిధంగా కమిషన్లు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మహిళా ఐఏఎస్ అధికారిని రాష్ట్ర మంత్రికి సంబంధించి వివాదాస్పద కథనాన్ని ప్రసారం చేసిన కేసులో ఎన్టీవీ ఛానల్కు చెందిన ముగ్గురు జర్నలిస్టులు, ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణాచారి సుధీర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో దొంతు రమేష్కు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని దొంతు రమేష్ పోలీసులపై ఆరోపణలు చేశారు. వాళ్లకు అనుకూలంగా స్టేట్మెంట్ తీసుకున్నారని, అడ్డదిడ్డంగా పొందనలేని ప్రశ్నలు వేశారని, సంబంధం లేని కేసులు నన్ను ఇరికించారని దొంతు రమేష్ పేర్కొన్నారు. అక్రమ అరెస్టుపై కోర్టు ద్వారా పోరాడతారని ఆయన అన్నారు. ఎన్టీవీ రిపోర్టర్స్ అరెస్టుపై హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పందించారు. మహిళా అధికారిపై విమర్శలు చేయడం వల్లనే ఎన్టీవీ రిపోర్టర్స్పై కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. సీఎంపై అవమానకరంగా వార్తలు వేయడంతో మరో కేసు నమోదైందని సజ్జనార్ తెలిపారు. ప్రముఖ టీవీ ఛానల్స్ రిపోర్టర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని, ఆధారాలు లేకుండా మహిళా అధికారులపై ఆరోపణలు చేయడం క్రూరత్వమని అన్నారు. మహిళలపై విమర్శలు చేస్తే వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయని పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందని సిపి సజ్జనార్ తెలిపారు. చట్టం ప్రకారం మేము వెళ్తున్నామన్నారు. పోలీసులు ఎక్కడా తలుపు పగలగొట్టలేదని సిపి స్పష్టం చేశారు. బ్యాంకాక్ పేరుతో అర్ధరాత్రి పారిపోతుంటే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అందరికి కూడా తెలుసు, ఒక మహిళా ఆఫీసర్స్ పైన ఒక వాళ్ళని
విమర్శించడము, వాళ్ళకి అవమాన చేయడం వల్ల ఒక కేసు కూడా రెస్ట్ కావడం జరిగింది. దాని తోడుగా ముఖ్యమంత్రి కూడా అవమానం చేసిన ఒక నారాయణపేట ఉన్న కేసును కూడా మనము సిట్ ఫారం కావడం జరిగింది. దాని భాగంగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. దాని ఒక ముందడుగుగా మనము దీనికి ఈ కేసుకి కావాల్సిన ఒక ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్స్ని మనము అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. దాని భాగంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మనము త్వరలోనే దానికి కావాల్సిన ఒక వివరాలను కూడా మనము చెప్పడం జరుగుతుంది. సో అందరు కూడా తెలుసు, మనకు ఈ ఒక ప్రజా జీవితంలో విమర్శలు అన్నది సహజము. విమర్శం కూడా సకారాత్మకంగా ఉండాలి, కానీ ఒక వ్యక్తి ఒక చరిత్ర కానీ వాళ్ళని అవమాన చేయడము చాలా క్రూరత్వము. అది కూడా మహిళా అధికారులపైన మనము విమర్శ చేయడము, ఎటువంటి ఆధారం లేకుండా ప్రచారం చేయడము చాలా అంటే చాలా క్రూరత్వము. ఈరోజు మహిళలు అన్ని రంగంలో ఒక విజయం సాధించారు. ప్రజా పాలనలు కావచ్చు, మన పాలన కావచ్చు, మన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, మీడియా ఫ్రెండ్స్ ఉన్నారు, అట్లానే సైంటిస్ట్ ఉన్నారు, ప్రతి రంగంలో కూడా ఉన్నారు. అట్లానే ఈ ఒక రాష్ట్రానికి, ఈ దేశానికి కూడా ఒక మహిళల గౌరవించడంలో చాలా ప్రపంచంలో చాలా ముందుంది. సో ఈ ఒక సమాజంలో ఎక్కడు మహిళల్ని గౌరవిస్తారో, ఎక్కడ వాళ్ళు పూజిస్తారో మన సంప్రదాయంలో ఉంది. అక్కడ సుభిక్షం ఉంటుంది, సంతోషం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, అందరు కూడా మంచి ఉంటుంది. అలాంటి ఒక సమాజంలో ఈరోజు విమర్శ చేయడము చాలా అంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఈ ఒక విషయం కూడా మీ అందరితో మాట్లాడడం కూడా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎటువంటి ఆధారం లేకుండా మనం విమర్శ చేస్తే ఆ ఒక ఫ్యామిలీలో ఏమవుతుంది, వాళ్ళకున్న రిలేషన్స్లో ఏమవుతుంది, వాళ్ళు చాలా మందిలో, ఎందుకంటే అధికారులందరూ కూడా చాలా మందితోని వివరించాల్సి వస్తుంది. అలాంటి ఏ పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడతారు, ఏ పరిస్థితుల్లో వాళ్ళు పని చేస్తారో మనం ఊహించలేదు. ఎందుకంటే మన ఇంట్లో కూడా మన అమ్మ ఉంది, మన చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, మనకు కూడా పిల్లలు ఉన్నారు, మిస్సెస్లు ఉన్నారు. వాళ్ళపైన కూడా మనం ఇట్లా చేస్తే ఏమనిపిస్తుంది ఆ ఒక ఇంట్లో కానీ ఆ వాళ్ళు తిరుగుతున్న సమాజంలో చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి విమర్శ చేయడము, దాని భాగంగానే మనము ఈరోజు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ ఈ ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లడం జరుగుతుంది. మనము మీ అందరు కూడా తెలుసు, సృష్టికి మూలము అమ్మ. అమ్మ అంటేనే సృష్టి. మనము అమ్మని కానీ ఆ స్త్రీని కానీ, అమ్మ అంటే స్త్రీని మనము అవగౌరవం చేస్తే మనము సృష్టినే అవమానించినట్లు. సో మనము దాని భాగంగానే సో అందరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు పోలీసుల పైన, యంత్రాంగ పైన, ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్లో చూశాను, చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము, లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది, ఎమర్జెన్సీ ఉంటే వీరందరూ ఉండేవాళ్ళ, ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడు, మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా నుమాయిష్ ఎగ్జిబిషన్కు 80 ఏళ్ల చరిత్ర ఉందని హైదరాబాద్ సిపి సజ్జనార్ అన్నారు. 1938లో నుమాయిష్ ప్రారంభమైందని ఈ సందర్భంగా వారు అన్నారు. హైదరాబాద్ పోలీసులు కూడా ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ఎగ్జిబిషన్ స్టాల్ ఏర్పాటు చేశామని, అలాగే ప్రజలకు ట్రాఫిక్, సైబర్ క్రైమ్, మహిళా భద్రతపై అవగాహన కల్పించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ చాలామంది పాటించారని, ఫలితంగా ప్రమాదాలు తగ్గాయని అన్నారు. ట్రాఫిక్ రూల్స్పై స్టాల్స్లో మా సిబ్బంది అవగాహన కల్పిస్తారని, మరో స్టాల్లో మహిళల భద్రత, చిన్నారుల భద్రతపై అవగాహన కల్పిస్తున్నారని సిపి సజ్జనార్ తెలిపారు.
चलो सर दिस साइड सर दिस साइड सर कौन आ रहा भाई सर प्लीज बी सीट सर जस्ट सेकंड सर अरे कैमरा पे बैठा ना यार जी कैमरे में कुछ ऊपर है हाय जय 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 सारखे अरे भाई टी शर्ट भैया हेलो भैया होंडा सर हियर सर अम्मा मैडम यार फोन पिक्चर ले भाई पिक्चर सर हियर रेडी सर थैंक यू सर आपको छोड़ दो आप अच्छे से हिंदी छोड़ दिया అనకాపల్లి జిల్లా కేంద్రంలోని హోంమంత్రి అనిత నివాసం వద్ద ఘనంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. కేరళ కళాకారుల నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నియోజకవర్గ నాయకులతో కలిసి కేరళ కళాకారుల నృత్యంతో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. స్థానిక నాయకులు సరదాగా స్టెప్పులు వేశారు. కేరళ కళాకారుల నృత్యాన్ని హోంమంత్రి అనిత అభినందించారు. పేట నియోజకవర్గ నాయకులతో కలిసి సంతోషంగా సంక్రాంతి పండుగను మంత్రి అనిత జరుపుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రామాలయంలో ఆవరణలో ధూపదీప నైవేద్యార్చక సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రాచర్ల పార్థసారథి శర్మ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ధూపదీప నైవేద్యార్చక సంఘ రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మపై పెద్దపల్లి నిట్టూరు సతీష్ కుమార్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తానకు తానే ధూపదీప నైవేద్య అధ్యక్షుడు ప్రకటించుకుంటూ దేవాదాయ శాఖ మంత్రికి వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. వాసుదేవ శర్మ మీద ఆరోపణలు చేయడం తగదని, ఆధారాలు ఉంటే వేములవాడ దేవస్థానం వద్దకు బహిరంగ చర్చకు వచ్చి నిరూపించాలని హెచ్చరించారు. లేకపోతే వాసుదేవ శర్మకు క్షమాపణలు చెప్పాలని పార్థసారథి శర్మ డిమాండ్ చేశారు. జై అర్చక, జై జై అర్చక, అర్చకుల ఐక్యత వర్ధిల్లాలి, వాసుదేవ శర్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అందరూ రాష్ట్ర వ్యాప్త ధూపదీప నైవేద్య అర్చకులకు మరియు ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అర్చకుల తరఫున రాజన్న సిరిసిల్ల జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడిగా నేను ఈరోజు పత్రికాముఖంగా అదేవిధంగా టీవీ ఛానల్లో బహిరంగంగా మా అర్చకుల గురించి మాట్లాడదలుచుకున్నా. ఈరోజు నిట్టూరి సతీష్ కుమార్ జై అర్చక, జై జై అర్చక, అర్చకుల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు నిట్టూరి సతీష్ కుమార్ కాదు, నిట్టూరు ప్లస్ సతీష్ కుమార్ ఉన్నట్టున్నాడు. ఎందుకంటే స్వయం ప్రకటిత మేధావి. ఎవ్వరు కూడా అధ్యక్షుడిని ఎన్నుకోలే. 33 జిల్లాల అధ్యక్షులు అందరూ కూడా ఏకగ్రీవంగా వాసుదేవ శర్మ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మా ధూపదీప నైవేద్య అర్చక సంఘం నడుస్తుంది. కానీ ఇతను స్వయం ప్రకటిత మేధావి. ఎందుకంటే తనది తానే నేనే ధూపదీప నైవేద్య అధ్యక్షుడిని అని చెప్పి భ్రమలో పగటి కళలు అంటున్నాడు. అదేవిధంగా అందరూ కూడా చూడాలనే ఉత్సాహం బాగున్నట్టున్నది. అందుకనే మొన్న కొండా సురేఖ వారి వద్దకు వెళ్ళి ఈ మహానుభావుడు ఒక అర్జీ పెట్టుకున్నాడు. ఒక వినతి పత్రం ఏమని ఇచ్చిండంటే, ఒక అధ్యక్షుడు యాగాలు యజ్ఞాలు నిర్వహిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడు అని చెప్పి ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేయడం జరిగింది. నువ్వు మొదలు అధ్యక్షునివే కాదు, మళ్ళీ ఒక నిరాధారమైన ఆరోపణ చేస్తున్నావు. మరి ఆ ఆరోపణ నిజమే అని నువ్వు నీ దగ్గర రుజువు ఉంటే, అదేవిధంగా గుర్తింపు కార్డులు కూడా వసూలు చేసిండు అని అంటున్నావు. గుర్తింపు కార్డుల విషయంలో కానీ లేకపోతే ఈ వసూలు విషయంలో కానీ నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దక్షిణాది కాశీగా పిలువబడేటువంటి వేములవాడ దేవస్థానం వద్దకు వచ్చి నీ ఆధారాలు ఏదైతే చూపించు. అప్పుడు నేను రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా నేను హెచ్చరిస్తున్నా. నిరాధారమైన ఆరోపణలు చేసి మా వాసుదేవ శర్మ లాంటి కల్మషం లేని మనిషి మీద నువ్వు బురద చల్లే ప్రయత్నం చేస్తే 33 జిల్లాల నుంచి వచ్చిన అర్చకులందరూ కూడా మీ ఇంటి మీదకి వస్తాం, మీ ఇంటి ముందట ధర్నాకు దిగుతాం. నువ్వు ఆధారాలు చూపిస్తావా, లేకుంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా? ఇదే మా యొక్క ఆశయం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిగా అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఉన్నాడు వాసుదేవ శర్మ గారు. ఇవాళ యాగాలు యజ్ఞాలు చేసినాం, బరాబరి చేసినాం. ఎందుకంటే అర్చకులు చేసేది ఏందయ్యా, యాగాలు యజ్ఞాలతోటి రాష్ట్ర ప్రభుత్వం మంచిగా ఉండాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి 33 జిల్లాల నుంచి అర్చకులు వచ్చి బ్రహ్మాండంగా 3 రోజులు మనం హైదరాబాద్లో యాగం చేసినాం. దానివల్ల ఆ యజ్ఞ ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కూడా పడ్డాయి, మీ ఊర్లో కూడా వర్షాలు పడ్డాయి కావచ్చు. కాబట్టి ఇటువంటి ఆరోపణలు నువ్వు చేయకు. నీ స్థాయికి తగ్గట్టు కాదు ఇది. నువ్వు ఒక్కోనివే, నువ్వు అధ్యక్షుడివి. నీ జిల్లాలో కూడా ధూపదీప నైవేద్య అధ్యక్షులు ఉన్నారు మాకు. ఇటువంటి చేయకుండా నువ్వు ఏదైతున్నావో ఖబర్దార్ బిడ్డ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు గ్రామ దేవతలకు పూజలు, వేద ఆశీర్వచనం ఇచ్చి ఆశీర్వదించిన ఆలయ పండితులు. కోటిలో దొంతు రమేష్ వైద్య పరీక్షలు పూర్తి, సంబంధం లేని కేసులు నన్ను ఇరికించారు దొంతు రమేష్.
ఎమ్మెల్యే అధికారులపై ఆరోపణలు చేయడం క్రూరత్వం. పోలీసులు ఎక్కడ తలుపు పగలగొట్టలేదు. సిపి సజ్జనార్. ఏపీ హోంమంత్రి అనిత నివాసంలో సంక్రాంతి సంబరాలు. నాయకులతో కలిసి కేరళ కళాకారుల నృత్యంతో పాల్గొన్న హోంమంత్రి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.